మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామములకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాన్న, కొద్దిసేపు వాక్యం ద్వారా నాన్న మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి సన్నితోడుగా నడిపించి సహాయం తెచ్చమని కృపతో పొందని చేసి మీరే మహిమ పొందమని యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. మంచి దేవుని ఘనమైన పరిశునామకే మహిమ కలుగును గాక. వాక్యం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిన్నటి దినాన న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో చదివినప్పుడు యెహోషువ తరము, ఆ తరమంతా చనిపోయిన తర్వాత ఆ తరమంతా వెళ్ళిపోయింది. దేవుని ఎరగని జనులు, దేవుని ఎరగని దేవునితో అసలు దేవుడు అంటే యెహోవా అంటే ఎవరో కూడా తెలియని జనం పుట్టుకొని వచ్చారంట. వారికి దేవుడు తెలియదు. దేవుడు తెలియదు కాబట్టి వారు ఎలా ఉన్నారంటే వారి ఇష్టానుసారంగా లోకంలో ఎలా ఉన్నారో, లోకస్తులందరూ ఎలా ఉన్నారో, ఏ విధంగా బ్రతుకుతున్నారో అదే విధంగా వారు కూడా బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతూ ఉండగా వారికి ఇక శత్రువు చేతిలోకి వారు చిక్కిపోయారు. శత్రువు ఏం చెబితే అది చేయడం, ఎలా ఉంటే అలా ఉండడం, అసలు ఆ బ్రతుకంతా కూడా దుర్భరమైన బ్రతుకులోకి వెళ్ళిపోయి ఉండగా వారు ఏడుస్తూ బాధపడుతుండగా దేవుడే తన దూతలు పంపించాడు, దేవుడే న్యాయాధిపతులు పంపించాడు. ఇక్కడ వారు దేవుని ఎదుట చేసిన దుష్కార్యాలు బట్టి, దేవుని ఎదుట వారు బ్రతికిన బ్రతుకును బట్టి మొదటిగా 8 సంవత్సరాలు వారి శ్రమ అనుభవించినప్పుడు, ఉత్నీయుల ద్వారా మరలా విడుదల ఇచ్చినప్పుడు వారు దాదాపుగా 40 సంవత్సరాలు క్షేమాన్ని అనుభవించారు. ఆ తర్వాత మరలా యెహోవా దృష్టికి మరలా పాపం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు 18 సంవత్సరాలు వీరు శ్రమ అనుభవించారు. శత్రురాజు పెట్టే బాధలు కానీ, వారు పంట అంతా పండిన పంట తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. పంట మాకంత పెట్టని, అది ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా, భార్యలు ఏంటి, బిడ్డలేంటి, పిల్లలేంటి, అంత దాసులు అన్నీ కూడా వారు పడిన బాధ అంతా దేవుడేమో వారు స్వాతంత్రం ఇచ్చారు. దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని, ఇచ్చిన స్వేచ్ఛని దేవుని పనికి కానీ, దేవునికి లోబడి కానీ వారు వాడకుండానే దేవునికి విరోధంగా బ్రతుకుతుండేటప్పటికీ మరలా శత్రువు చేతి చిక్కున్నారు. బాధలోను ఏడుపులో ఉంటుండగా మరలా యెహూదును దేవుడు ఏర్పాటు చేసుకుని న్యాయాధిపతిగా మరలా వారిని విడిపించాడు. ఇప్పుడు మరలా 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దాదాపు 80 సంవత్సరాల పాటు వారు సుఖంగాను సౌఖ్యంగాను, తర్వాత వచ్చే న్యాయాధిపతి షమ్గరు చేతిలో ఉండగా వారు చాలా నమ్మకంగానే ఉన్నారు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హోసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యులు హోరోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టిరి. హల్లెలూయా. సిసేరాకి అప్పగించారు. ఈయన ఎవరంట? సేనాధిపతి అంట. సిసేరా సేనాధిపతి. ఈ సేనాధిపతికి ఆ ఇశ్రాయేలు జనులందరినీ కూడా, ఇజ్రాయేల్ జనులందరినీ కూడా అప్పగించగా హాసోర్లో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాడు. యాబీను చేతికి అప్పగించినప్పుడు వారు పడిన బాధ, దేవుడు అప్పగించాడు అన్నప్పుడు దేవుడు అప్పగించేది ఏముండదో దేవుడు ద్వారానికి అడ్డంగా నిలబడతాడు. మా దగ్గరికి ఎవరు రావడానికి వీల్లేదు, నా పిల్లలు అని చెప్పి. మనుషులు ఏం చేస్తారంటే, నువ్వు వెళ్ళబోయా మాకు వద్దని పక్కకు తోసేస్తారు. శత్రువు లోపలికి వచ్చేస్తాడు. ప్రేమిస్తే ప్రేమ వస్తాయి, ద్వేషిస్తే దేవునికి లోబడ్డం అనుకో దేవుని దగ్గర దీవెన వస్తాయి. దేవునికి లోబడిపోతే అయ్యా నువ్వు కాపుదలగా ఉండయా అంటే కాపుదలగా ఉంటాడు. అయ్యా నాకు భద్రతగా ఉండు ప్రభువా అంటే భద్రతగా ఉంటాడు. అయ్యా నీవే నాకు ఆశ్రయదుర్గమనైనా, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నాకు నా ఏలు దేవుడు, నీవే ప్రభువా అని చెప్పేసి ఆయన అసలు ఎవరైనా మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ఆ దేవుని దగ్గర ఎలా ఉండాలి? ఎంత భయభక్తులు కలిగి అలా భయభక్తులుగా లేరు, దేవునికి లోబడి ఎవరు లేరు. అప్పుడు శ్రమ అనేది, ఇబ్బంది అనేది, కష్టం అనేది మరలా వచ్చింది. అంటే దేవుడు వద్దని చెప్పాడు. దేవుడు వద్దని చెప్పి వీరే తోసేసినప్పుడు ఏం చేస్తాడు ఆయన? సరే మీ ఇష్టం అన్నాడు. శత్రువు వచ్చాడు, వారిని పట్టుకున్నాడు. వాళ్ళు పట్టుకొని పోయిన తర్వాత
ఎప్పటికీ దాదాపుగా ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల పాటు వారు పడుతున్న బాధ కానీ, పడుతున్న వేదన కానీ, ఏదన్నా గాయం చేసుకోవడం ఈజీ, దాని గాయం మానడమే కష్టం. కూల్చుకోవడం ఈజీ, దాన్ని కట్టుకోవడమే కష్టం. ఇల్లు కూల్చాలని ఎంతసేపు చెప్పు? ఒక గంటలో పుక్కులేని తీసుకొస్తే మొత్తం కూల్చిపడద్ది. కానీ కట్టుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది. అలాగే ఏ జీవితాన్ని అయినా సరే కూల్చుకోవడం చాలా ఈజీ. దేవుని సన్నిధిని మనం దూరం అయిపోవడం చాలా ఈజీ. కానీ శత్రువు చేతిలో పడిన తర్వాత గాయం మరలా మానడానికి చాలా కష్టం. ఇక్కడ కూడా వాళ్ళు చేసిన పని అదే. దేవుడు వద్దని తోసేశారు, దేవునికి లోబడ్డం మానేశారు, దేవుని ప్రార్థన చేయడం అనేది ఆపేశారు. ఇలా ఆపేసి దేవునికి లోబడకుండా ఉన్నప్పుడు శత్రు చేతికి వారిని అప్పగించి, సర్లే మీ ఇష్టం, నన్ను వద్దంటున్నారుగా, ఆయనే కావాలంటున్నారుగా, వెళ్ళండి అని చెప్పేసి అప్పగించినప్పుడు 4వ వచనం నుండి, ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిల మన్య మందలి రామాకును బేతేలుకునకును రామాకు చెప్పేసిన మధ్యనున్న దెబోరా సరళవృక్షం కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండ్రి. ఆమె నఫ్తాలి కేదేశులోని అహీనోయోము కుమారుడైన బారాకును పిలవనంపించి, నఫ్తాలి గోత్రం నుండి బారాకును పిలవనంపించి అతనితో ఇట్లను, నీవు వెళ్ళి నఫ్తాలీలోను జబూరీలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటు యొద్దకు కూర్చి నీ చేతికి అతను అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన యెడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని యెడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రమాణం వలన నీకు ఘనత కలుగును, నువ్వు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగును. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించెనని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. బారాకు జబూలీయులను నఫ్తాలీయులను కేదేశునకు పిలువనంపించి 10,000 మంది మనుషులను అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా వెళ్ళెను. అంతలోగా కయ్యనుడైన హేబెరు మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయ్యనీయులు వేరుపడి కేదేశులోనున్న జయన్నీములో మస్తకీ వృక్షము వద్ద తన గుడారమును వేసుకుని ఉండెను. అబీనయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సిసెరాకు తెలపబడినప్పుడు సిసెరా తన అన్నిటినీ తన 900 ఇనప రథములను అన్యులో హోరోషేతులో నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా, లెమ్మో, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నింటినీ అతని సర్వసేనను కలవరపరచగా, సిసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హారోషేతునకు తరుమగా, సిసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హాసోరు రాజైన యాబీనుకును కయ్యనీయుడైన హేబెరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండెను గనుక సిసెరా కాలినడకను కయ్యనీయుడైన హేబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొని పోయి అతను చూసి, నా ఏలినవాడ, నా తట్టు తిరుగుమో, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగలితో అతనికి అప్పగా, అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమున కొంచెం నీళ్ళెమ్మని ఆమెను అడిగాను. ఆమె పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా, అతడు గుడార ద్వారమున నిలిచి ఉండమో, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన యెడల నీవు ఎవడునూ లేడని చెప్పవలను.
పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతని ఎదుర్కొన వచ్చి, రమ్మో, నువ్వు వెదుకుచున్న మనుషుని నీకు చూపెదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో ఉండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కనాను రాజైన యాబీనును అనిచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలు చెయ్యి కనాను రాజైన యాబీనునికి విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. హల్లెలూయా. ఈ 4వ అధ్యాయంలో కూడా దేవుడు మరలా నీ ప్రజలందరూ కూడా దేవుని విరోధంగా ఉన్నప్పుడు మరలా యాబీను అనే రాజు వీరిని పట్టుకొని పోయాడు. వీరు బాగా హింసిస్తున్నాడు. వారి దగ్గర ఉండే సైనాధిపతి అయిన సిసెరా మహా దుర్మార్గుడు. అంత దుర్మార్గుడైన వాడు వీళ్ళ పెట్టిన బాధలు అంతా కాదు, అన్ని బాధలు పెడుతూ ఉండగా, అంత వేదన అలా కలుగు చేస్తుండగా వీరు ఏడుస్తూ మొరపెడుతూ దేవునికి మరలా బాధ వస్తే కష్టం వస్తే తప్ప ఎవరు కూడా దేవుని దగ్గర రారు. అప్పుడు దెబోరా అనే ప్రవక్తి ఉంది కదా, దెబోరా అనే ప్రవక్తి చెబుతూ ఉంది. ఎవరిని పిలిచి? బారాక్ అనే ఒక వ్యక్తిని పిలిచి అతనికి చెప్తూ ఉంది, అతను నువ్వు వెళ్ళు, సిసెరాను దేవుడు నీకు అప్పగిస్తాడు ఈ పూట అంటే, బారాకు అడుగుతున్నాడు కదా, అమ్మ అలా కాదు, నువ్వు కూడా నాతో వస్తే నేను వెళ్తాను అని చెప్పి ఆమెతో అన్నప్పుడు ఆమె అంటుంది కదా, ఒక స్త్రీ చేతికి ఆమెను అప్పగించాడు అనడం బాగోదు, నువ్వే వెళ్ళాలంటే కాదు నువ్వే రా అని చెప్పేసి ఆమె తీసుకుని అంటే ఆమె ఎంత ఆ ప్రాంతాన్ని బలపరుస్తూ ఉండేదో, ఆమె ఆ ప్రాంతాన్ని ఎంత ధైర్యపరుస్తూ ఉండేదో, ఏ పరిస్థితులైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే కుంగిపోక, మగవారైనా మూలను కూర్చున్నారేమో కానీ ఆమె మాత్రం మస్తకి వృక్షం కింద కూర్చొని అందరికీ కూడా న్యాయం తీరుస్తూ అందరి పక్షాన కూడా ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉండగా, కానీ ఆమె చేతికి ఒక మనుషుడిగా అంటే యుద్ధం నుంచి చేయడం కంటే పురుషులు చేయడం బాగుంటుందని చెప్పి ఆమెను అప్పగించినప్పుడు ఆ బారాకు నువ్వు వస్తేనే అన్నాడు. అయితే ఆయన యుద్ధానికి ఏదేమైనా కానీ వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు చూస్తున్న దేవుడు మరలా ఎవరికి అప్పగించాడంటే స్త్రీ చేతికే సిసెరాని అప్పగించాడు. ఎవరా స్త్రీ అంటే ఆ స్త్రీని యాయేలు గుడారం నాకు పారిపోయాను. అతడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూసి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుమో భయపడకమని చెప్పేసి ఆమెను పిలిచిందంట. వీరందరూ ఎవరంటే మోషే మామయ్యన ఇతరుల యొక్క తాలూకా వారందరూ కూడా వారికిను యాబీను రాజుకి కూడా కొన్ని సంబంధాలు ఉండి ఆ ప్రజలు ఈ ప్రజలు ఒకటే కాబట్టి వీరు నాకు సహాయం చేస్తారు అనుకొని ఎక్కడికి వచ్చాడంటే యాయేలు ఇంటి దగ్గరికి వచ్చాడు. యాయేలు ఇంటి దగ్గర పరిగెత్తుకొని వచ్చి ఎదుర్కొని వెళ్ళి రాయ అని చెప్పేసి సిసెరాని పిలిచింది. నువ్వు భయపడొద్దు, నేను తోడుగా మేము ఉన్నాం కదా, నువ్వేం భయపడొద్దు అని చెప్పినప్పుడు ఆ ఇంట్లో వచ్చి, అయ్యా మంచి దాహం వేస్తున్నా, మంచి దాహం ఇచ్చినప్పుడు గొంగలి కప్పి నువ్వు పడుకోమని చెప్పాను. అమ్మా ఎవరైనా కనుక లోపలికి వచ్చి ఎక్కడ ఎవరైనా వచ్చారా అంటే ఇక్కడ ఎవరు రాలేదని చెప్పేసి చెప్పమన్నాడు. అలాగే చెప్పినప్పుడు ఒకేసారి గాఢ నిద్రలోకి వెళ్ళాడు. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఒక మేకు తీసుకొని సుత్తి తీసుకొని మెల్లగా దగ్గరికి వచ్చి సుత్తి పెట్టి మేకు పెట్టి కనత మీద ఒకే ఒక దెబ్బ వేయగా, అంటే ఎంత బలంగా వేస్తుంటుందో, దెబ్బకి నేల మట్టుకు అది దిగిపోయింది. అదే దెబ్బతో అతను చనిపోయాడు. ఆ తర్వాత బారాకు వచ్చాడు, ఇదిగో వెతుకుతున్న వాడితనే చనిపోయి ఉన్నాడని చెప్పేసి అతని చేతికి అప్పగించాడు. దేవుడు మన బాధని చూడలేనివాడు, మన కష్టాన్ని చూడలేనివాడు. అయితే మనం అడిగితేనే ఇచ్చేవాడు, మనం మొరపెడితేనే దగ్గరికి వచ్చేవాడు. ఈ విషయం మాత్రం మర్చిపోతాం మనం. దేవుడు నాకేం ఇచ్చాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు తోడే ఉన్నాడా, దేవుడు నేను బాధపడుతుంటే నన్ను చూడలేకపోతున్నాడే అని చెప్పి మనం అంటాం. కానీ చూడలేకపోవడం కాదు, మనం మొరపెడితేనే, మనం అడిగితేనే సహాయం చేసాం. మనం వద్దని తోసేసాం ఆయన్ని. మళ్ళీ పిలిస్తే వచ్చేవాడు ఆయన, పిలిస్తే పలికేవాడు. ఎప్పుడైనా సరే మనం పిలవగానే ఆయన పలుకుతాడు, మనం మొరపెట్టగానే సహాయం చేస్తాడు. మన శత్రువు యొక్క బాధ నుండి, ఇబ్బంది నుండి, కరువు నుండి, కష్టం నుండి అన్నిటిని కూడా ఆయన విడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్పవాడ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. దయగలవాడు నీవే, కృపగల దేవుడు నీవే, మహోన్నతుడు మహాదేవుడు నీవే తండ్రి. మీకు స్తోత్రం నాయన. దైవమా మీకు వందనాలు, దేవుడా మీకు వందనాలు, ప్రభువా రాజ్య రక్షక, మీకే స్తోత్రాలు చేస్తాం, మీరే మహిమ పొందండి. ప్రతి కలసంలో తండ్రి మీ పాదాల చెందుకు వచ్చాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, శ్రమలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, వదిలిపెట్టే దేవుడు నాయన కాదు ప్రభువా.
అయ్యా మీకు మొరపెట్టగా ఉత్తరమిచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఆ ప్రజలైన శ్రమను చూసి బాధను చూసి నాయన యా న్యాయాధిపతి అయిన దెబోరా అనే ప్రవక్త చేతికి నాయన ప్రభుత్వం మాట్లాడి ప్రభా శత్రుని అప్పగించిన దేవుడు నాయన యాయిలనే ప్రభా స్త్రీ నాయన ఒకే దెబ్బతో నాయన అయా కనతలో నాయన అయా పలుగు వేసుకుని చంపేసింది నాయన. స్తోత్రం నాయన. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు ఇష్టం. మీ కృపతో మీ దయతో జ్ఞాపకం చేసుకుని సహాయం తెచ్చేయండి. వాక్యం వినుచున్న చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి వీరే మహిమ పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.